సో డాక్టర్, మెంటల్ హెల్త్కి యోగా అండ్ ఆయుర్వేదం రెండు ఎలా సపోర్ట్ చేస్తాయి? వెరీ గుడ్ క్వశ్చన్. మెంటల్ హెల్త్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్. మీ బాడీ బాగా హెల్తీగా ఉంటే మీ మైండ్ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. అట్లాగే వైస్ వర్సా, మీ మైండ్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు మైండ్లో, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉంటారు, వాళ్ళకేం రోగాలు కూడా ఏమి ఉండవు చిన్నపిల్లలు. ఆ తర్వాత వీళ్ళు చేసేటువంటి దరిద్రపు పనుల వల్ల, అలవాట్ల వల్ల రకరకాల రోగాలు తెచ్చుకుంటారు, వీళ్ళు కొని తెచ్చుకుంటారు. అంటే సరిగా ఏం తినాలో తెలియదు, ఎట్లా తినాలో తెలియదు, ఎట్లా కూర్చోవాలో తెలియదు, ఎట్లా నడవాలో, ఎట్లా నిలబడాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, తిన్న నేరిస్తే రోగం లేదు, మాట్లాడ నేరిస్తే పోట్లాట లేదు. ఆ సామెత బెస్ట్ అనమాట. ఎందుకంటే అంతా నీ తిండిలో నుంచి వచ్చింది అంతే. ఈ నాలుగు నుంచే రెండు జరిగేది, మాట్లాడేది తినేది రెండు నాలుగు వల్లే. సో కరెక్ట్ ఫుడ్తో ఉంటే, అదే ఆయుర్వేదం ప్రిన్సిపల్ కూడా సేమ్ థింగ్. ఏం తినాలి, ఇష్టమైన తినాలి, మంచి తిన, హితభుక్ మితభుక్. తక్కువగా ఏదైనా ఎక్కువగా తినకూడదు. బాగుందని చెప్పి ఎక్కువగా ఐస్ క్రీమ్ 1 కిలో తినేస్తే వాడు వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో కొంచెమే తినాలి, బాగున్నది తినాలి, అది ఏ టైంలో ఏది తినాలో తెలుసుకుని తినాలి. అట్లాగే యోగా ప్రాక్టీస్ కూడా సేమ్ రూల్. యోగా ఆయుర్వేద సేమ్ ప్రిన్సిపల్స్. దినచర్య ఋతుచర్యలు ఏవైతే చెప్పబడ్డాయో అవి సేమ్ థింగ్ ఆర్ అప్లికబుల్ టు యోగా ఆల్సో. అండ్ అందులో మెసేజ్ కూడా ఉంది, తలంటి అంటారు, అభ్యంగనం. సో ఇవన్నీ కామన్. అంటే ఇప్పుడు యోగాలో అభ్యంగనం లేదు, సేమ్ ఆయుర్వేద అభ్యంగనం, ఇక్కడ కూడా అభ్యంగనం. యోగా ఓన్లీ ఆసనాస్, ప్రాణాయామాస్, ధ్యానం అండ్ క్రియాస్. బేసికలీ ఇంకా చెప్పాలంటే దెర్ ఆర్ 5 కాజెస్. 5 కారణాల వల్ల మనకి అన్ని రోగాలు వస్తున్నాయి. 5 కారణాలు ఏంటి? ఒకటి పొల్యూషన్, బయట గాలి అంతా పొల్యూట్ అయిపోయింది. రెండవది తినే ఫుడ్లో అన్ని విషాలు ఉంటాయి, పెస్టిసైడ్స్ ఏంటేంటో అన్నీ కలిపి మనం తింటున్నాము. తర్వాత మన స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఆలోచన ఎక్కువైపోయింది, ఆదుర్ద ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది. ఈ 3 అయినా. ఇంకా 4వది అంటే ఏం చేయకుండా గప్చిప్ ఇట్లా కూర్చొని సిస్టమ్ మీద చేస్తూనే ఉంటాడు రోజంతా. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేదు. ఇక 4వది ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, ఆల్రెడీ ఉన్న ఇంప్యూరిటీస్, తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ కాకపోతే అనేక రోగాలు వస్తాయి. ఈ 5 కాజెస్ వల్లే అన్ని రోగాలు వస్తాయి. ఈ 5 కాజెస్ని అడ్రస్ చేసి వాటిని సాల్వ్ చేసే కెపాసిటీ ఓన్లీ యోగాలో ఉంది. అంటే ఆయుర్వేదాల్లో కూడా ఉంది. ఆయుర్వేద యోగా రెండు ఒకటే అని చెప్పినప్పుడు అదొక బ్రాంచ్ లాగా, స్పెషలైజ్డ్ బ్రాంచ్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఇంప్యూరిటీస్ ఉన్నాయి అంటే ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ తినేసి ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? చేయకపోతే అవి అక్కడే ఉండి రకరకాల రోగాలు తెప్పిస్తాయి. స్కిన్ డిజీజెస్, ఆస్తమా ఒకటి కాదు. సో అవి సాల్వ్ చేయడం కోసమని మా దగ్గర ఇది నాకు చెప్పినట్టుగా స్టమక్ క్లీనింగ్, ఇంటెస్టైన్ క్లీనింగ్ వాటర్ తోటి ఉంది. అదే ఆయుర్వేదంలో అయితే మనం విరోచనం ఇవన్నీ ఉన్నాయి. సో రెండోది నేను చెప్పిన 5లో ఈ గాలి పొల్యూషన్ తప్పదు, మనం ఏం చేయలేము. చెట్లు పెట్టాలి, బాగానే ఉంది. ఎన్ని చెట్లు పెట్టినా ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది, అది మనం లోపలికి వెళ్తుంది. అది అక్కడే ఆగిపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే దాన్ని ఫాస్ట్గా తీసేసి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ పొల్యూటెంట్స్, గ్యాసెస్. అవన్నీ లోపల నుంచి బయటికి తొందరగా తీసేసి ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ నేర్పించే టెక్నికే ప్రాణాయామం. సో ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్. ప్రాణాయామం కరెక్ట్గా చేస్తే ఈ అన్ని రోగాలు పోతాయి. కానీ దానికి ముందు ఈ క్లీనింగ్ చేయాలి. షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోషమలాదికా ప్రాణాయామం తతః కుర్యాద్ అనాయాసేన లభ్యతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్. ప్రాణాయామేన వియుక్తేన సర్వరోగ సముద్భవ. తప్పుడు ప్రాణాయామాలు చేస్తే, తప్పు ప్రొసీజర్లు చేస్తే, లేదా తప్పు వాయువులు చేస్తే అన్ని రోగాలు వస్తాయి, కొత్తవి. అది కూడా చెప్పారు. సో అందుకే ఈ కరెక్ట్ ప్రొసీజర్లో నేర్చుకుని చేయడం చాలా అవసరం. కానీ మామూలుగా ఏంటంటే యోగా అంటే అందరూ ఓన్లీ ఆసనాస్ అన్నమాట. ఎవరు యోగా టీచర్స్ అందరు చెప్పేది ఆసన, ఈ ఆసన, అది కూడా ఒక ఆసనాన్ని 10 ఆసనాల కింద బ్రేకప్ చేసి, పద్మాసనం ఒక కాలు పెట్టి ఒక ఆసనము, రెండో కాలు పెట్టి రెండో ఆసనము, సగం పెట్టి ఒకటి, పావు పెట్టి ఒకటి, 10 రకాలు ఒక్క పద్మాసనానికి. అటువంటివి మన 150 ఆసనాలు ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ మోడర్న్ టైమ్స్లో వెస్ట్రన్ కంట్రీస్లో అంతా మోస్ట్లీ ఇట్ ఈస్ బోగస్, పార్ట్లీ బోగస్. ఏదో యోగా పేరు పెట్టుకుంటారు, అన్నీ బోగస్ చెప్తారు.
సో అది కాకుండా క్లాసికల్ యోగా ఏదైతే ఉందో ట్రెడిషనల్గా గురు పరంపరలో వచ్చింది అది కరెక్ట్గా కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. మాకు గురువులు ఉండినారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, దాన్ని బట్టి నేను నేర్చుకున్నా అదే చెప్తాను. కానీ కొత్త అని చెప్పకూడదు. కొత్త స్వంతంగా చెప్తే అది యోగా కింద రాదు, అది ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఈ 5టికి ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్కి మా దగ్గర యోగిక్ సూక్ష్మ వ్యాయామం అని ఒక సిస్టమ్ ఉంది. దాని మీద నేను పుస్తకం రాశాను. అందులో స్టాండింగ్ పొజిషన్లో బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, బ్రీదింగ్ తోటి, మూమెంట్ తోటి, లాక్స్ తోటి, ముద్రాస్ అండ్ బంబర్స్. సో ఆల్రెడీ ఇప్పుడు మనము లోపల ఇంప్యూరిటీ తీయడానికి చెప్పి ఎండోక్రైన్ గ్లాండ్స్ని బ్యాలెన్స్ చేయడానికి హార్మోన్స్ని ఆసనాస్ ఉన్నాయి. సర్వాంగాసనం థైరాయిడ్కి, ఇంకోటి ప్యాంక్రియాస్, అన్ని రోగాలు ఎండోక్రైన్ గ్లాండ్ హార్మోన్ సీక్రెషన్ సరిగా లేకపోతేనే వస్తున్నాయి. ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోతే మీ డయాబెటీస్, థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే హైపర్ థైరాయిడ్, లేదా ఇంకోటి. సో ఈ గ్లాండ్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయడానికి గ్లాండ్స్ మీద పనిచేసే ఆసనాస్ ఉన్నాయి చాలా. అవి ప్రాక్టీస్ చేస్తే అవి బాగా పనిచేస్తాయి. అవి బాగా పనిచేస్తే మీకు హైపో రెండు కూడా తగ్గిపోయి నార్మల్స్ వస్తే హెల్త్ పర్ఫెక్ట్ వితౌట్ మెడిసిన్. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ అంటే యాంగ్జైటీ, వరీ, ఆదుర్ద, వీటన్నిటిని తగ్గించుకోవడానికి నా దగ్గర శవాసనం అని, యోగ నిద్ర అని, ప్రాణాయామం అని, ధ్యానంలో రకరకాల ధ్యానాలు అంటే సోహం ధ్యానము, ఓం మెడిటేషన్, విపස්සనా అండ్ బుద్ధుడు హిమ్సెల్ఫ్ డిస్కవర్డ్ విపස්සనా, అంటే యోగ నిద్ర ఉంది. సో ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేస్తాము, నేర్పించినప్పుడు అవి చేస్తే యూ విల్ బీ హ్యాపీలీ ఎంజాయింగ్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నిక్స్. యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ది నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దోస్ 5 causes and you will be able to maintain perfect health. Perfect health is guaranteed.